వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అనగానే ఇప్పుడు గుర్తొస్తున్న పేరు. ఈ బీహార్ కుర్రాడు ఐపీఎల్ సంచలనం. ఎక్కడే కాదు, క్రికెట్ తెలిసిన ప్రతి దేశంలో ఈ కుర్రాడి వార్త తెగ వైరల్గా మారింది. ఎందుకంటే కేవలం 13 ఏళ్ల వయసులోనే ఏకంగా ₹1,10,00,000 ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడి మరి ఈ 13 ఏళ్ల వైభవ్ కోసం 1,00,00,000 దాటినా పర్వాలేదు అన్నట్టుగా నెంబర్లు పెంచుతూనే వెళ్ళాయి. జడ్డాలో జరుగుతున్న ఈ వేలం చూసే వారంతా కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి వేలం ఇంకా పూర్తి కాలేదు. డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాదడంలో ఆరితేరిన జానీ బెయిర్స్టోని కూడా ఎవరూ కొనలేదు. కానీ ఎవరికీ తెలియని ఈ కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడ్డాయి. ఒకవైపు రాహుల్ ద్రవిడ్ కూడా 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా రేటు పెంచుతూనే ఉన్నాడు. ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవ్ కావాల్సిందే అన్నట్టుగా పోటీ పడ్డాడు. చివరకు 1,00,00,000 దాటగానే ఢిల్లీ విరమించుకుంది. 1,10,00,000 దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు. కానీ ఈ 13 ఏళ్ల కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా చూడటం మొదలుపెట్టాయి. బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు. మామూలుగా ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరలే అనుకున్నారు. చివరకు వైభవ్, అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్ లో ఆడడానికి టైం ఉందని అనుకుని ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండే ఉంటుంది. అదే నిజమైంది. 30 లక్షల నుంచి ప్రతి రౌండ్ కు 5 లక్షలు పెరిగింది. చివరకు 50 తర్వాత 10 లక్షలు పెంచుకుంటూ పోయాయి టీంలు. వేళ నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసే వాళ్లకు కిక్కును మరింత ఇచ్చింది. చివరకు 1,00,00,000 దాటింది. అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఆ తర్వాత 1,10,00,000కి చేరింది. అక్కడితో వేలం ఆగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా 1,10,00,000కు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రవిడ్ తమ ఓనర్కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఇంత ధర ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం. రెండవది, రీసెంట్గా జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాపై ఏకంగా 50 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్ టీంలన్నీ ఇతని మీద కన్నేశాయి. కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రవిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందని అన్నాడు. వైభవ్కు అంతకుముందు కూడా మంచి హిస్టరీనే ఉంది. ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ను చూశాడు. బీహార్లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు చేశాడు. దీంతో సానబెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతారనుకున్నారు రాహుల్ ద్రవిడ్. తక్కువ ధరకే కొనుక్కొని 10 ఏళ్ల పాటు ఉంచుకోవచ్చు. అలాగే ఐపీఎల్లో ఆడితే నేషనల్ టీంలో కూడా ఛాన్స్ వస్తుంది. టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాయల్స్ ప్లాన్స్. అందుకే సరిగ్గా కిట్టును మోయలేని వైభవ్ను 1,10,00,000 పెట్టి కొన్నారు. ఎడమ చేతి హార్డ్ హిట్టర్ గా పేరున్న వైభవ్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడాడు, రంజీలో ఆడుతున్నాడు. అంతేకాదు అండర్-19 టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నాడు. అయితే వైభవ్ కేవలం 1 ఏడాదిలోనే ముంబై క్రికెట్ లో ఫేమస్ అయ్యాడు. 12 ఏళ్లకే బీహార్ తరపున ముంబైపై ఆడి అదరగొట్టేశాడు. అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్లంతా కూడా షాక్ అయ్యారు. మంచి టెక్నిక్ తో ఆడుతున్నాడని పొగిడారు. అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంజీల్లో అత్యధిక స్కోరు 41 పరుగులే. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ తో పాటు అంతకు ఓ అండర్-19 మ్యాచ్ లో ప్రతి బంతిని బాది ట్రిపుల్ సెంచరీ చేశాడు. అలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు. అందుకే వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట. సీక్రెట్ గా వెళ్ళిన రాజస్థాన్ రాయల్స్ టీం అతను నెట్ లో టెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్స్ టీంలోని బౌలింగ్ కోచ్ 4 బంతుల్లో 18 బంతుల టార్గెట్ ఇచ్చి కొట్టమన్నాడు. అంటే 18 రన్స్ కొట్టాలి. వరుసగా 3 సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్. ఆ తర్వాత రాయల్స్ తమ టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది. అలా రాయల్స్ కు దగ్గరయ్యాడు వైభవ్. అందుకే బేస్ ప్రైజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీం. కానీ హఠాత్తుగా ఢిల్లీ పోటీకి రావడంతో 1,00,00,000కి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు దేశాల్లో అండర్-19 ఇండియన్ టీంలో ఆడుతున్నాడు. ఆసియా కప్ లో అండర్-19 లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొత్తానికి ఐపీఎల్ టీంకి ఎంపికయ్యాడు. కానీ ఆడే ఛాన్స్ రావడం కష్టమే. ఎందుకంటే హార్డ్ హిట్టింగ్ లో వైభవ్ ఆరితెరాలి. కానీ టీం తో ఉంటే ప్రాక్టీస్ చేస్తూ అలవాటు పడతాడని రాహుల్ ద్రవిడ్ ఆలోచన. వాస్తవానికి అదృష్టవంతుడే వైభవ్. ఏకంగా రాహుల్ ద్రవిడ్ చేతిలో పడ్డాడు. స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడటానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. మామూలుగా 13 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడు? 8వ తరగతి హోంవర్క్ చేసుకుంటాడు, లేదా గల్లీల్లో గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది. కానీ మనోడు ఏకంగా 13 ఏళ్లకే 1,00,00,000 కొట్టేశాడు. చిన్న వయసులోనే తన తండ్రికి కలలో కూడా ఊహించలేనంత డబ్బును ఇచ్చాడు. వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది. వైభవ్ కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు. మొదట బాత్రూమ్లు క్లీన్ చేసే పనికి కుదిరాడు తండ్రి. అయితే బాడీ బాగుండడంతో బౌన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలో. కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది. అయితే 1,00,00,000కి పైగా ఎందుకు పెట్టారని రాయల్స్ సీఈఓ జేక్ లష్లను అడిగితే అతని టాలెంట్ కన్నారాయన. అంతకు మించి ధైర్యం ఉంది. తాను ఆడగలనన్న కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం. కానీ డబ్బు పెరిగింది, అయినా వదిలిపెట్టలేదని చెప్పారు. ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు. వేలంలో పోటీ పడ్డాకే తెలిసిందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు. మరి 13 ఏళ్ల కుర్రాడు ఆడొచ్చా? మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయా అంటే మాత్రం ఒప్పుకోవు. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది.
14 ఏళ్లలోపు ఈడి పిల్లలు ఉంటే బడిలో ఉండాలి, పనిలో కాదనేది మన నినాదం. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి అడ్డంకి లేదు. అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్లంటే 15 ఏళ్లు ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా 15 ఏళ్లు దాటాకే ఆడాలి వైభవ్. కానీ ఇక్కడే ఓ వివాదం కూడా ఉంది. వైభవ్ ఏజ్ దాచాడు, అంత ఉండకపోవచ్చు, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలుస్తోంది. కాబట్టి సరైన ఏజ్ కాదనే విమర్శలు వచ్చాయి. వీటిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యాడు. నేను రైతుని, నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను, నేను వయసు దాచాల్సిన అవసరం లేదు. మా వాడి అదృష్టం చూసి నమ్మలేకపోవచ్చు, కానీ నా కొడుకుది అదృష్టం కాదు, టాలెంట్. అంతకు మించి కష్టం. చదువు మానేసి తనకు ఇష్టమైన ఆట ఆడాడు. చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు. నన్ను చూడండి, నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను, ఇప్పుడు బౌన్సర్గా పనిచేస్తున్నాను. వయసు దాచాల్సిన అవసరం నాకేంటి? బోన్ పరీక్ష చేస్తే సరైన వయసు వస్తుంది కదా, అదే చేయించుకోండి. మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతాయని చెప్పాడు వైభవ్ తండ్రి. అయితే నా కొడుకు ఇప్పుడు నాకే కాదు, బీహార్ మొత్తానికి కొడుకు, మా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ ₹1,00,00,000 ఈ పేరు నా కొడుకు తలకెక్కకుండా చూసుకుంటాను. అతని కాళ్ళు నేలపై ఉండాలి, బాగా ఆడితేనే జీవితం. ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యాడు వైభవ్ తండ్రి. అయితే నెట్స్లో టాలెంట్ నిరూపించుకుంటే మాత్రం వైభవ్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చు. కానీ రాహుల్ ద్రవిడ్కు నమ్మకం కలిగించేలా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రవిడ్ అంటున్నారు. మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు సృష్టించిన వైభవ్ మున్ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.